కరుణాకర్ అని చెప్పి రోజు ఇంటికి వచ్చి లొల్లి పెట్టిపోతున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుడు ఒకటే తక్కువ. అంటే చూడండి, నేను ఒక కరుణాకర్ అంటే ఒక గుడ్ నేమ్ ఉండే, ఆ గుడ్ నేమ్ కాస్త నేను అట్లాంటి సిస్టమ్ లో పోయి బ్యాడ్ నేమ్ చేసుకున్నాను. అంటే చూడండి ఎంత బాధ అనిపిస్తుంది. అది కాదు ఏది కాని ఇప్పుడు చూసినా నాకు 24,000 టోకెన్లు ఆటోమేటిక్ నాకు వచ్చినాయి రెగ్యులర్ గా. దాని పని సిస్టమ్ ఇచ్చింది. నేను చేసింది నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తా అన్నట్టుగా రెగ్యులర్ గా నేను చూసుకుంటున్నాను. నాకు వస్తున్నాయి. సిస్టమ్ ఇస్తుంది. ఆ సిస్టమ్ ఇచ్చిన దాంతో ఇంకో కొత్త వ్యాలిడ్ చేశాను. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. చాలా నాకైతే 100%, 100 కాదు 1000% సాటిస్ఫాక్షన్ ఉన్నాను. నాకు ఈ సిస్టమ్ ఎప్పుడో తెలిస్తే నేను ఇంకా అనేది చూడండి సార్. ఇప్పుడు ఒక వెదురు చెట్టు ఉంటది. వెదురు చెట్టు పెట్టినంబడే రాదు, అది 3 years తర్వాత వస్తుంది. ఈ 3 years లోపల ఏమవుతుందంటే లోపల దాని వేర్లు అనేది స్టాండర్డ్ చేసుకుంటది. స్టాండర్డ్ చేసుకొని ఒక 3 years తర్వాత దానికి వస్తే చూసినా దాన్ని ఎవ్వరు ఆపలేరు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటది. ఆ క్యాపబిలిటీ అనేది ఎవరు ఊహించలేరు అన్నట్టుగా. అంటే ఏందంటే ఇప్పుడు మనం దారిలో పెడదాం అనుకుంటాం, మనం ఒక దారి చూపిస్తాం, అవతల వాళ్ళు మొత్తం అయితే చూపియం కదా, వాళ్ళు కూడా కొసదాకా చూపించినావు కదా. అంటే దాన్ని డెప్త్ గా అర్థం చేసుకుంటే బాగుంటది. నీకు నిమిషానికి నీ ఎంబడే ఉండాలంటే ఇక నీకు ఇంట్రెస్ట్ లేనట్టే కదా. సో దానికి మనం ఏం చేయలేము. ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. నేను ఎవరు వద్దన్నా నన్ను తాళ్లతో కట్టేసినా కూడా నేను ఆగను, నేను చేసుకుంటూ పోతా. ఇది సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను అంటే నాకెంత నమ్మకం ఉందంటే నేను దీని గురించి ఆలోచించిన, దీని గురించి డెప్త్ చేసి నేను ఎవరు ఆపినా ఆగను. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పంగానే కాదు, నువ్వు కూడా దీన్ని స్టడీ చేయి. 100% కరెక్టా కాదా స్టడీ చేసుకుని వస్తే నీకు అంటే నీ యొక్క డెవలప్మెంట్ కు నేను చెప్తున్నాను. నా డెవలప్మెంట్ కు నాకు ఇష్టం చెప్పిన వ్యక్తి నాకు చెప్పారు. సో ఇదా దారని చెప్పారు. నేను అదే ఇప్పుడు మిమ్మల్ని డౌట్ అడిగాను. దాన్ని బట్టే నా ఫ్యూచర్ ఉంది, నా గోల్ ఉంది. నా ఎక్కడెక్కడ నేను ఓడిపోయినా, నేను దాదాపుగా నేను 2020 బ్యాక్ హైదరాబాద్ ఉండేటోని. ఇక్కడికి వచ్చాక నేను 2020 బ్యాక్ నాకు 5 ఎకరాల ల్యాండ్ ఉండే, అన్ని నాకు ఉండే. నేను 2020 కరోనా టైంలో నేను ఇక్కడికి మా ఊరికి వచ్చాను. నా సొంత వాళ్ళే నన్ను మోసం చేసారు. 5 ఎకరాల జాగా నేను అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఇంట్లో దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని అంటారు. అంటే నా సొంత వాళ్ళే నన్ను మోసం చేసింది. హైదరాబాద్ ఉన్నోని ఏంటంటే ఎవరు దొంగలు ఏందని చెప్పి నేను జాగ్రత్త పడ్డా. నా ఊళ్ళో నేను జాగ్రత్త పడలేదు. సో ఇక్కడ నా వాళ్ళు తప్పు చేసిండ్రు అంటే నేను అక్కడ జాగ్రత్త పడలేనట్టే కదా. నా వాళ్ళే, మళ్ళీ ఎవరో కాదు, వేరే వాళ్ళు కాదు. ఇక్కడ ఎవరిది తప్పు, నాదా మా వాళ్ళదా చెప్పలేరు. అంటే నేను ఏమంటున్నా అంటే మనం ఏంటంటే ఏదైనా కూడా ఒకటి దాని గురించి స్టడీ చేయాలి సార్. స్టడీ చేయాలి, గైడ్ చేయాలి. మన ఫ్యూచర్ ఏంటి, గోల్ ఏంటి. నేను చదువుకుంది ఇంటర్. నాకు ఎక్కడికో పోతే ఇక్కడ జాబులు చేస్తే లక్షలు రావు. నేను క్రిప్టో అనే బిజినెస్ లో చేసుకుంటే ఆ లక్షలు తీసుకోగలుగుతాన్న నమ్మకం నాకుంది. అది ఉంది. నేను లక్షలు కావాలంటే నేను ఇంటర్ చేసిన. నేను ఒక డ్రైవింగ్ ఫీల్డ్ లో నేను సీనియర్ని. నాకు హైదరాబాద్ లో 50,000 60,000 వచ్చేది కరోనా టైం బ్యాక్. నాకు మాల్టా అనే కంట్రీకి నాకు ఆఫర్ వచ్చింది. దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు ఇస్తానన్నారు. భార్య పిల్లల్ని నుంచి పెట్టుకొని పోవాలి. మా వాళ్ళు ఎవరు కరెక్ట్ లేరు. నేను మాల్టా కంట్రీకి పోయి చేయడం, ఇక్కడ భార్య పిల్లల్ని నుంచి పెట్టి మాల్టా కంట్రీకి చేయడం కరెక్టా, ఇక్కడ భార్య పిల్లల్ని చూసుకొని ఇక్కడ ఉండడం కరెక్టా అని నేను ఆలోచించిన. మా వాళ్ళ మీద నమ్మకం లేదు, నేనేం చేయాలి? సో మాల్టా కంట్రీ వద్దు, ఏదొద్దు, ఉన్నన్ని రోజులు బఠానీలైనా బుక్కి బతకాలని చెప్పి నేను ఈడున్నాను. నాకు ఇక్కడ ఏం రాలేదు. నేను ఆ కంట్రీకి వెళ్తే నాకు 3 లక్షలు వస్తాయి. ఇక్కడ ఉంటే నాకు రూపాయి రాలేదు. మరి ఇక్కడ రూపాయి రాలేదని చెప్పి ఇక్కడే ఆగినా కదా. ఇక్కడ ఎందుకు ఆగినా? నా భార్య పిల్లల ఫ్యూచర్ అనేది సేఫ్ అని చెప్పి నేను ఆలోచించిన. ఎందుకు మా భార్య పిల్లలు కూడా బాధపడ్డారు. డాడీ నువ్వు ఎక్కడ మోసపోలేదు, నీ వాళ్ళ దగ్గరే నువ్వు మోసపోయినావు, ఎందుకు డాడీ, ఎందుకు నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉన్నావు అని చెప్పి నా పాప
9 years, మా బాబు 9 years, మా పాప 12 years. ఎందుకు డాడీ అని చెప్పి మా పాప నన్ను క్వశ్చన్ వేసింది. నువ్వు హైదరాబాద్ ఎంత జాగ్రత్త ఉండేటావు, ఇక్కడ ఎందుకు జాగ్రత్తగా ఉండే డాడీ అని. అందరు మన వాళ్ళే అనుకున్నాను బేటా నేను అన్నా. ఎవరు మన వాళ్ళైనా బేటా డాడీ, నీకుండే జాగ్రత్త నువ్వు ఉండాలి కదా. నీకు ఇప్పుడు నీకంటే ఒకటి ఆలోచించుకునే కెపాసిటీ నీకు ఉంది కదా. నువ్వు హైదరాబాద్ ఎందుకు మరి అంత నువ్వు నమ్మకుంటే ఎందుకు, ఇప్పుడు అందరిని ఎందుకు నమ్మలేదు, అక్కడ కేర్స్ తీసుకున్నావు కదా అని మా పిల్లలు అడిగితే మా పాప అడిగిన దానికి సమాధానం లేదు. ఈ రోజు నన్ను అయితే ఎవరెవరు మోసం చేసిందో వాళ్ళే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. సో వాళ్ళకేంటి వాళ్ళు బ్లేమ్ చేసేంత మాత్రాన నేను బ్రెయిన్ అయిపోను. సో వాళ్ళ ముందట నా డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ ముఖ్యం అంటే ఎక్కడ తీసుకోవాలి, నేను జాబ్ చేస్తే ఇక్కడ పెద్దగా రాదు. దానికి నేను ఎంచుకున్న ఒక క్రిప్టోలో ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా, ఒక 3 లక్షలు 4 లక్షలు ఓడుకున్నాను. అందులో కూడా ఓడిపోయాను. సో తర్వాత పీవీసీ మెటా గురించి చెప్తే, ఇక పీవీసీ మెటా ఫస్ట్ తక్కువ 5,000తో నేను స్టార్ట్ అయ్యాను. సో నేను ఎంత పెడితే అంత ఇస్తుంది నాకు. నేను 5,000 పెడితే లక్షలు నాకు ఇయ్యదు. నేను పెట్టిన దానికి నాకు సిస్టమ్ ఇస్తుంది. ఇంకా పెట్టండి సార్ అని చెప్పి మన ప్రకాష్ సార్ చెప్పారు. సరే సార్ అన్నట్టుగా నేను చేస్తే 100% సాటిస్ఫాక్షన్ ఉంది. రమేష్ సార్ కూడా చెప్పారు, మాలో రమేష్ సార్. అంటే నేను లేట్ చేసే కానీ సిస్టమ్ అయితే లేట్ చేయలే కదా. సో నాకైతే 100% నమ్మకం వచ్చింది. 100 కాదు, 1000% నమ్మకం వచ్చింది. సో దీన్ని మనం ఇక లేట్ చేయొద్దు. ప్రాణం ఉన్నంత వరకు ఒక పీవీసీ మెటా నేను చేయడం అంతే తప్ప వేరే సిస్టమ్ చేసేది లేదు, ఏది లేదు. ఇది సార్ నా ఆలోచన, నా యొక్క ప్రశ్న సమాధానం అనేది అన్ని ఇందులోనే. నాకు పీవీసీ మెటా నేను ఏంటంటే డెప్త్కి వెళ్తున్నాను సార్. నాకు ఏది లేదు. నేను 5 ఎకరాలు పొడగొట్టుకున్నా. నేను 5 ఎకరాలకి నేను ఇంకొక 5 ఏళ్ళు మీకు చెప్పాను కదా, 6 years అని. నేను ఇంకొక 5 ఏళ్ళ నా ఊళ్ళోనే 5 ఎకరాలు పొడగొట్టుకున్నాను కదా, 10 ఎకరాలు సంపాదించాలి. నేను పొడగొట్టుకున్న ల్యాండ్ తీసుకోవాలి అని నేను ఒక గోల్ తోని నేను స్టార్ట్ అయినా. 100% ఇందులో ఉంది, డెవలప్మెంట్ ఉంది. నమ్మితే డెవలప్మెంట్, నువ్వు నమ్మకపోతే అది ఏది ఉండదు. నమ్మాలి అందరూ. మనం ప్రతి ఒక్కరికి నాకు ఆకలి అవుతుంది సార్, నేను తింటేనే నాకు కడుపు నిండుతుంది. మీరు తింటే నాకు కడుపు నిండదు. మీ ఆకలి ఏంటి? ప్రతి ఒక్కరికి నేను టీం వర్క్ ఇదే చెప్తున్నాను. నేను నా ఆకలి ఇదబ్బా, ఇప్పుడు ఎంతైనా తీసుకోవచ్చు. సో నేను 100% నమ్ముతున్నా. నువ్వు 1% కూడా నమ్మకపోతే నేనేం చేయగలుగుతా? నీ దగ్గర కేపబిలిటీ లేదు, నేనేం చేయగలుగుతా? నాలో 1% కూడా నువ్వు నమ్మతలేవు. నువ్వు మీటింగ్కు రా, మీటింగ్కి వచ్చి సలహాలు అడుగు, నీ యొక్క డౌట్స్ అడుగు, ఎంత పెడితే ఏమొస్తుంది అని చెప్తే వాళ్ళకు ఎక్కడ ఇంటికాడ ఉంటే లేపి మరీ పెడితే మంచిదట. అలాంటి వాళ్ళ సార్ కావాల్సింది? అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు జీరో నాలెడ్జ్. వాళ్ళకి మనకి 24 గంటలు ఉన్నట్టే వాళ్ళకి 24, ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటాయి. దాన్ని ఎట్లా వాడుకుంటున్నాం అన్నదే పాయింట్ సార్. ఈ పాయింట్స్ మనము 1 గంట వేసి 1 నిమిషం వేస్ట్ చేసినా కూడా ఆ యొక్క సెకండ్ చాలా వాల్యుబుల్ సార్. నేను కొంచెం స్టార్ట్ అయ్యాను. ఈ మీటింగ్లకు వస్తే డైలీ ఒక్కొక్క మనకు అనుభవం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఓహో ఇట్లా వెళ్ళాలన్నా. నేను అప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, ఇప్పుడు మాలోత్రమ సార్ చెప్తున్నారు, రాజేష్ సార్ చెప్తున్నారు, నేను ఇక్కడ రాంగ్ చేసిన. అప్పుడు నేను ఆలోచించుకుని దాన్ని సరి చేసుకోనికి ఉంటది. సో తప్ప నేను మీటింగ్లకు రాను, మీరే చెప్పేది నాకు ఎట్లా తెలుస్తుంది? చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుగా. నేను మీటింగ్లకు రాకపోతే చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుగా ఏం తెలుస్తుంది? ఇంకా ఏమైంది పీవీసీ మెటా అది ఇదేంది అంటే పెట్టుబడి పెట్టగానే కాదు, మనము అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయితేనే. చూడండి సార్, ఒకప్పుడు మనిషి 100 ఏళ్ళు బతికేటోళ్ళట. ఇప్పుడు కనీసము రానున్న రోజుల్లో కనీసము గ్యారంటీ లేని రోజులు ఇవి. ఏంటంటే అది కారణం ఏంటిది? అప్పుడు గడకన్నం తిని బతికేటోళ్ళట. అంటే డైలీ టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతుంది. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. మనం అప్డేట్ అయినప్పుడే మనకు తెలుస్తుంటది ఏంటిది క్రిప్టో అంటే ఏంటిది, పీవీసీ మెటా అంటే క్రిప్టోలో ఏంటి ఉంది తెలుసుకోవాలి. ఎందులో పడితే అందులో చేయి పెడితే మన చెయ్యే కట్ అయిపోతుంది. సో దయచేసి ఏంటంటే అది అడిగి ఆచితూచి మనం చెయ్యి అనేది మనం సెలెక్ట్ చేసుకొని పెడితే బాగుంటది. అది నేను
పీవీసీ మెటా ఒకటే కరెక్ట్. ఇక ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నాకైతే వేరే సిస్టమ్ చెప్పిన బాధపడుతున్నారు, ఒక మంచి వ్యక్తిని మేము మిస్ చేసుకున్నాం అని చెప్పి. ఇది కాదు సార్, నమ్మకం అనేది ఏంటంటే నేను మంచి చేసిన సార్ ప్రతి ఒక్కరికి. నా మంచి చేసిన కాబట్టి దేవుడు నా పిల్లలు నాకు ఏమి ఇస్తలేడు, రోగాలు పాగాలు ఏమి ఇస్తలేడు, నాకు డైలీ డెవలప్మెంట్ ఇస్తుండు. నేను ఎవరికైనా నాశనం చేసి ఉంటే నా సంసారం అనేది నాశనం అవుతుండే. నేను అందరినీ డెవలప్ చేసిన, నేను అందరికి ముక్కుసూటిగా మాట్లాడతా. ముక్కుసూటిగా మాట్లాడితే కోపం కరుణాకర్ కు స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా. ఏది కానీ మనసులో ఎందుకు సార్, బయటికి చెప్పాలి. మనసులో ఒకటి బయటకు ఒకటి కాదు. నేను ఎక్కడ ఉంటానో అదే చెప్తా. నేను అందుకే మా చుట్టాలలో కూడా నువ్వు నచ్చనంత మాత్రం, నువ్వు అవాయిడ్ చేసేంత మాత్రం నేను చెడ్డోన్నా. నా క్యారెక్టర్ నాకు తెలుసు, నా విలువ ఏంటో నాకు తెలుసు, నా పిల్లలు నాకు తెలుసు, నా భార్య నాకు తెలుసు, నా తిండి నాకు తెలుసు, నా పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. ఇది నాకు తెలుసు. నువ్వు చెప్తే నా పిల్లలకి నేను ఇవ్వాలా? నా పిల్లల్ని ఏ విధంగా ఉంచాలి? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసేంత మాత్రం నా వాల్యూ పడిపోతుందా? నీలాంటి వాళ్ళను మందిని చూసాను. నా తమ్ముడే ఉన్నాడు మోసం చేసి ఇట్లా నెంబర్ 1 మా బాబాయ్ కొడుకు. ఇట్లా ఇలాంటి వాళ్ళను ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళ ముందు మన డెవలప్మెంట్ చూపించాలి సార్. వాడు నాశనం చేసిండని చెప్పి అక్కడే నిన్ను అనుకోండి, అది కాదు. సో ఈ రోజు టైం అనేది కాదు, రేపు 5 ఏళ్ల తర్వాత టైం నాది సార్. అప్పుడు బాధపడతాడు, ఇంత మంచి అన్నయ్యని మిస్ చేసుకున్నానా, ఇంత మంచి బామ్మర్ది మిస్ చేసుకున్నా, ఇంత మంచి తమ్ముని మిస్ చేసుకున్నానా. అన్న మర్చిపోతాడు, అన్న బాధపడతాడు, అక్క బాధపడుతుంది, నాన్న బాధపడతాడు, నానమ్మ బాధపడుతుంది. ఏంటంటే ఒకటి సార్, వాళ్ళు మన వాల్యూ తక్కువ చేసేంత మాత్రాన మన వాల్యూ తక్కువ కాదు. మన వాల్యూ మనకు తెలిసినంత మాత్రాన మనము ఏంటంటే సార్, మన వాల్యూ తెలిసిన వాళ్ళు ఒక రేస్ గుర్రం లాంటి వాళ్ళు. రేస్ గుర్రం అది ఎవరో చెప్తే పరిగెత్తదు, దానికి క్యాపబిలిటీ దానికి ఉంటది. అది సార్ రేస్ గుర్రానికి మనకు కళ్ళకి ఎందుకు అడ్డం పెడతారు, దానికి ఒకటే గోల్ కనిపించాలని. అది సార్ మన క్యాపబిలిటీ. అది ఏంటంటే క్రిప్టో అంటే ఏంటి, క్రిప్టో అనేది ఒక ఏంటంటే కనబడని ఒక కరెన్సీ. దీన్ని ఎవరు అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం, చాలా అదృష్టవంతులం, ఇలా ముందున్నాం. రేపటి రోజు వాళ్ళకి తెలుస్తుంది విషయంలో సార్, వాళ్ళ ముందు మనం కింగ్ అంటే కింగులం. అది సార్ క్రిప్టో అంటే. ఇది పీవీసీ మెటా అంటే. సార్ ఇది సార్ వెంకట్ సార్ నా యొక్క మాటలు. ఎక్కువ మాట్లాడడం వేరే వాళ్ళు లేదు సార్. వావ్, సూపర్ సార్, సూపర్. నిజంగా అంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా ఎక్సలెంట్ సార్. మీరు అనుకున్న టార్గెట్ అయితే 6 years అని అనుకున్నారు కదా సార్. ఆ 6 years లో మీ టార్గెట్ అనేది మీరు రీచ్ అయిపోతారు కంపల్సరీ. మీరు అంటే మీరు అనుకున్నది 100% అయితే 1000% రీచ్ అవుతారు సార్. మీరు అనుకున్న దానికన్నా ఇంకా చాలా ఎక్కువ అనమాట. నిజంగా సూపర్ సార్, సూపర్ షేరింగ్. మీ ఎక్స్పీరియన్స్ అంతా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నెక్స్ట్ గణేష్ యాదవ్ సార్. వెల్కమ్ సార్. గణేష్ యాదవ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్. గణేష్ యాదవ్ సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం ఆల్రెడీ. రండి, వెల్కమ్. మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. ఓకే సార్, మరి ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, శర్మ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. శర్మ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. శారమ్మ సార్ నా అది వైఫ్ పేరు, అది నా పేరు శాంతిరాజు సార్. అది దాంట్లో పనిచేయలేదు. ఓకే సార్. వెల్కమ్ సార్. శాంతిరాజ్ సార్ వెల్కమ్. ఓకే సార్. అదే మీకు తర్వాత సార్ చెప్పాడు ఇందాక, బాగానే కష్టపడుతున్నాడు మంచిగా. ఏదైనా కానీ సార్ నిరీక్షణ అనేది చాలా అవసరము. విశ్వాసము, నిరీక్షణ అవసరము, పెట్టుబడి అవసరము, సమయం అనేది చాలా అవసరము. ఎక్కువ సమయం కేటాయించాలి. మనకి ఇప్పుడు రావాలంటే చిన్న ఉదాహరణ, నేను అక్కడ తెలంగాణ ఉన్నప్పుడు మా వాడు చిన్నపిల్లోడు కోడి గుడ్డు పిల్ల ఎట్లా వస్తుందని చెప్పేసి 22-3 వారాలకు వస్తాయిరా చిన్న అంటే, రోజు ఏం చేసేవాడు అంటే దానికి పోయి ఆ పొదిగేస్తాం కదా కోడిని, గుడ్లను పై చూసేవాడు రోజు పోయి. అట్లా చూస్తే అట్లా చూడొద్దురా, అట్లా చూస్తే రావు. ఎందుకంటే దాంట్లో కోడిలో నుంచి వేడి రావాల దాంట్లోకి, తర్వాత పిల్లలు వస్తాయి. అట్లనే సేమ్ మన పీవీసీ మెటలో కూడా మనం పెట్టాము. తర్వాత అది మనం నిరీక్షణ ఉంచాలి. తర్వాత మనము కంపౌండింగ్ చేసుకుంటూ పోతే మనం అనుకున్న టార్గెట్ మనం వెళ్తాం, అంతే, ఇంకేం లేదు సార్. తర్వాత నా టార్గెట్ కూడా సార్ 12 years సార్ నేను పెట్టుకుంటేది.
వావ్ సూపర్ సార్. 12 ఇయర్స్ సార్ పెట్టుకోండి. అయితే ఆ, మీకు అంతకుముందు చెప్పాను, గుర్తుందో లేదో, 1.5 సిఆర్ ఉండాలా ఒక పీవీసీ మెటా అని ఆలోచన అవును సార్ సార్, నాకు. అవును సార్. అంటే ఆల్రెడీ మీరు గ్రూప్ లో షేర్ చేసుకున్నారు మీరు ఆల్రెడీ. అవును 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 సార్, అవును సార్. అందుకే కాబట్టి అయితే ఆ, ఇప్పుడైతే హ్యాపీ సార్. ఎందుకంటే ఆ, ఒక 10,000 పీవీసీ మీటర్లు ఉంటే చాలు అనుకున్నాం. ఇప్పుడు దాదాపుగా 1,50,000 పీవీసీ మీటర్ ఉన్నాయి కాబట్టి మనకు హ్యాపీ. ఇంకా మనం దాని గురించి ఎస్ సార్, ఎస్ సార్. ఆ, అది సార్. అది తర్వాత టార్గెట్ స్పీడ్ గా అవుతుందని చెప్పేసి ఒక ఆ, ఆనందంగా ఉంది. అయితే ఇంకా డాలర్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు కావాలా అనుకుంటే అదే సార్, మన సార్ చెప్పారు కదా, ఆ, అది ఏదంటే ట్రేడింగ్ చేసుకుంటేది అట్లా చేసుకోవాలి అంతవరకే. తర్వాత మాత్రం ఎక్కువ దినాలు ఎవరైతే నిరీక్షణ కలిగి ఎవరైతే కాంపౌండింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు సార్. $1 అయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. $1 అయిపోతే ఏమవుతారంటే అందరూ సేల్ చేసుకుంటారు సార్, తర్వాత దొరకవు. తర్వాత $2 అవుతుంది, $3 అవుతుంది, అప్పుడు ఏమవుతుంది అంటే కొనలేరు. $1 సేల్ కొనలేరు, చేసుకున్న దొరకవు కూడా సార్ అప్పుడు. దొరకవు. $1 సేల్ చేసుకునే వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే షార్టేజ్ వస్తుంది సార్. $1 కొన్న వాళ్ళు వాళ్ళే $2 పెట్టి కొనాల్సి వస్తుంది. ఎస్ సార్. కాబట్టి కొంతమంది హోల్డింగ్ చేసి పెట్టుకున్నారు. అయితే వాళ్ళు $1 అయితేనే ఎగ్జిట్ అయిపోతారు అంత చాలా మంది. అయితే వాళ్ళు చాలా పొందవలసినంత లాభం పొందలేకపోతారు. కొంతవరకు పొందుతారు, అయినా వాటికి కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కానీ ఎప్పుడైతే ఆల్ టైమ్ అయిన పీవీసీ మీట పోయిందంటే అప్పుడు బాధపడతారు, అయ్యో మనం ఉంచుకోలేకపోతుంది అని. అదే అట్లనమాట. సార్ కూడా ఒకసారి చెప్పాడు కదా కువైట్ టీమ్ లో సార్, అదే మన ఏం పేరు రాజేష్ సార్ సార్ చెప్పాడు కదా. మన రాజేష్ సార్ చెప్తా ఉంటారు కదా సార్, అంటే మన అవునవునవును, చేతులు మన దురద హై పెడతాయి ప్రైజ్ ని ఉండవు. క్రాస్ చేస్తదని, హై ప్రైజ్ అవునవును ఆల్ టైమ్ హై అవును ప్రైజ్ ని క్రాస్ చేస్తుంది అని చెప్పేసి పక్కా సార్, ఆ మాట అవునవునవును అయితే పక్కా. అవును సార్. ఎస్ సార్. కాబట్టి ఎవరైతే హోల్డింగ్ చేసుకుంటారో, ఎవరైతే హోల్డింగ్ కాదు సార్, ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకుంటారో వాళ్ళు రెండు పక్కల బెనిఫిట్ పొందుతారు సార్. ఎస్ సార్. సీడ్ ఫండింగ్, కాంపౌండింగ్ టోకెన్ చేసుకు ఫార్మింగ్ చేసుకున్న పర్సన్స్ అందరూ కూడా చాలా బెనిఫిట్ పొందుతారు, అది కంపల్సరీ. చాలా బెనిఫిట్ పొందుతారు. ఏమంటే ప్రజెంట్ అయితే కొంచెము ఇబ్బంది ఉండవచ్చు, కానీ ఎందుకంటే దాని నుంచి ఇన్కమ్ రాదని ఇబ్బంది ఉండొచ్చు, కానీ అయితే ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నిరీక్షణ ఉండాలి, విశ్వాసం, నిరీక్షణ ఉండాలి. తర్వాత టైం ముఖ్యం సార్. టైం అనేది చాలా దాన్ని ఇన్వెస్ట్మెంట్, టైం మన పెట్టుబడితో పాటు టైం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సిస్టమ్ అందుకనే సార్ మనకి 3 years టైం ఇచ్చింది. 1000 days అని ఎందుకు ఇచ్చింది సార్ అంటే మీరు అవునవును వెయిట్ చేయాలి అని కంపల్సరీ. అవునవును అది కాబట్టి ఇంకా దాన్ని బట్టి నేనైతే 12 years పెట్టుకున్నాను సార్. నా టార్గెట్ కి నా అవుతుందేమో అనుకుంటున్నాము. అంతలోపు అట్లే ఉంటే ఇంకా అని అనుకుంటున్నాము. తర్వాత ఏదన్నా దేవుడు అవకాశం ఇస్తే 1.5 సిఆర్ తీసుకుంటేనే అప్పుడు మనము 1% మనకి ఉన్నట్లు అని అనుకున్నా సార్ నేను. వావ్ సూపర్ సార్. 1.25 సిఆర్ తీసుకున్నామంటే 1.5 సిఆర్ తీసుకున్నామంటే అప్పుడు మనము ఈ యొక్క పీవీసీ మెటాలో 1% మనది ఉన్నట్లు ఉంటుంది సార్. 1% అంటే క్యాల్కులేషన్ ఏం చేసాం సార్ అంటే 150 కోట్లు కదా సార్ ఉండేది. అవును సార్. 150 కోట్లు 1% అంటే మనకు 1.5 సిఆర్ కింద మనం పెట్టుకున్నామంటే అదే అని పీవీసీ చెప్పేసి. మెటా మీరు హోల్డ్ చేసి పెట్టాలని చెప్పేసి అవును సార్, అవును 1.5 సిఆర్. ఓకే సార్. అంటే 1% మీ దగ్గర హోల్డ్ చేసి పెట్టాలి. నా ఆలోచన అది సార్, నాకు ఆశ అయితే అది. అట్లా ఎందుకంటే అది మిగతా మీద కాయిన్స్ కొంచెం చూసాం కాబట్టి మనం అప్పుడు అవి తీసుకోలేకపోయాము. ఇది అవకాశం ఉంది కాబట్టి అది చేసుకుందామని. తర్వాత ఇప్పుడైతే 1 lakh దాటింది కాబట్టి సంతోషం సార్ ఇప్పుడు. ఎందుకంటే మనం ఆల్రెడీ టార్గెట్ మీరు 12 years వేసుకున్నారు కదా. అవునవునవును సార్. ఎస్ సార్. మీరు ఓన్లీ ఇంకా వ్యాలెట్ రెడీ చేసుకోవడం, న్యూ వ్యాలెట్స్ రెడీ చేసుకొని 1.5 అంటే మీరు రీకాంపౌండింగ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ మీ 12 years లో 6 years లో కంప్లీట్ అయిపోవచ్చు. అంటే లెక్క చేసుకుంటూ వస్తున్నా సార్ నేనైతే. అవునవును సార్, అవును. లెక్క చేసుకుంటూ వస్తున్నాను. అంటే 12 years పెట్టుకున్నాను, ఇంకా ముందే కావచ్చు. ముందే కావచ్చు. అయితే ఇంకా దాంట్లో ఏం తీయకూడదు, తర్వాత ఏం పెట్టాల్సిన అవసరం లేదు. రీకాంపౌండింగ్ చేసుకుంటా ఉండాలి. అంటే ఇంకా మీరు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు యూటిలైజ్ చేయకూడదు సార్. అవునవును సార్, అవును సార్.
అంటే యూటిలైజ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే తగ్గిపోద్ది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేయకుండా దాన్ని రీకాంపౌండింగ్ అంటే ఆల్రెడీ 25,000 ఇచ్చింది సార్ మనకి లిమిటేషన్. అలా వ్యాలెట్స్ మీరు రెడీ చేసుకుంటానే ఉండాలి అంతే ఇంకా. అవును సార్, అవును సార్, అవును Yes, సార్, sir. అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లే జరుగుతా ఉంది. 5 ఐడీస్ వస్తే మాత్రం చేసేసినాం సార్, పూర్తి అయినాయి. నెక్స్ట్ ఒక 5 మళ్ళా టార్గెట్ పెట్టి రివర్స్ చేస్తున్నాం సార్. సూపర్ సార్. కాంపౌండింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి దాంట్లోకి చేస్తున్నాం, దాంట్లోకి డంపింగ్ చేస్తున్నాం. సరే సార్. ఇంకా వేరే దాంట్లో చేస్తున్నాం. అంటే టార్గెట్ ఇప్పుడు $1 అయినా కానీ మనము ఇది సేల్ చేసేదే ఉండదు సార్. లేదు సార్, లేదు. ఎందుకంటే అది ఆల్ టైమ్ అయిపోతుంది కాబట్టి $1 సేల్ చేసుకుంటే గిన తర్వాత అప్పుడు దొరకవు సార్, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను బీటీసీని 50,000 నుంచి చూస్తున్నాను సార్. నేను సార్ నేను కూడా సేమ్ సార్. 50,000 50,000 అప్పుడు నా దగ్గర దాదాపుగా ఒక 12 lakhs ఉంది. అప్పటికి నేను తీసుకుంటే గిన బీటీసీ ఎంతో బాగుండేది. కానీ ఆ టైంలో నాకేం తెలియదు సార్, నాకు దీని గురించి క్రిప్టో నాలెడ్జ్ లేదు అప్పటికి మనకి. ఏంటంటే లేదు. క్రిప్టో నాలెడ్జ్ అనేది లేదు. 2015లో నాకు అది తెలిసింది. తర్వాత ఆ, ఎట్లా ఏంటి బీటీస్ అంటే ఏంటి అని తెలియదు. తర్వాత నిదానంగా చేసుకుంటూ ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నాను. నేను వేరే ట్రేడింగ్ చేసుకుంటున్నాను. నేను వా. వేరే కాయిన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. అయితే ఇది అఫిషియల్ గా పీవీసీ బెటర్ సార్. సార్ అట్లా సార్ అట్లా నడుస్తా ఉంది. చాలా నష్టపోయాం సార్. ఇందాక సార్ చాలా నష్టమైంది, ల్యాండ్ అమ్ముకున్నా ఉన్నా. నాది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ సార్. సార్ అదే అనేది ఏంటంటే సార్ వేరే వేరే దానిలో అన్ని జరిగినవి అన్ని షేర్ చేసుకున్నారు అనమాట సార్. అవును, నాది కూడా సేమ్. నాది కూడా ల్యాండ్ అమ్మాను సార్. ఇప్పుడు తీసుకోవాలంటే ఒక 3 కోట్లు 4 కోట్లు కావాలి ఒక ఎకరా అమ్మేసినప్పుడు. అప్పుడు అమ్మి చాలా చీప్ సార్ అమ్మింది. 6 లక్షలకు అమ్మాము. ఇప్పుడైతే 4 కోట్లు కావాలి అది కొనాలంటే. కాబట్టి ఇంకా పోయినది రాదు. తర్వాత ఇంకా సారు ఇందాక చెప్పిన సార్లు కూడా కొంచెం నిరీక్షణ ఉంది. అట్లా నిరీక్షణ నాకు కూడా ఉంది అని చెప్పడానికి నేను కూడా హ్యాండిల్ చేశాను సార్. ఓకే, అట్లా సార్. అంతే ఇంకేం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. నిజంగా మీది కూడా షేర్ చేసుకున్నారు నిజంగా మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే సార్, వెల్కమ్ సార్. రాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మరి బటన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రాయ్ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. షేర్ చేసుకున్నారు మీరు. కంటిన్యూ సార్. ఇంకెవరంటే షేర్ చేసుకుని పర్లేదు, మంచిది కదా. ఎందుకంటే వాళ్ళ యొక్క షేరింగ్ వింటేనే మనము మనకు ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇద్దరు షేర్ చేసుకున్నారు సార్. అంటే అవకాశం అడిగిన వాళ్ళకి ఇచ్చాను నేను. అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా ఎవరు లేరు. మీరు కంటిన్యూ సార్. ఎందుకంటే మీ మాటలు కూడా మాకు మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీ దగ్గర నుంచి కూడా మాకు కొద్ది కావాలి. అందుకని నేను ఎప్పుడు ఉంటాను అట్లేం లేదు కానీ. సో ఇంకా థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరైతే షేర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కొంతవరకు విన్నాను, అంటే మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ చాలా ఇది మన ఇది జమ్మికుంట కరుణాకర్ చాలా బాగా షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అదే 100% అనమాట. సో ఎవరేమన్నా నీలో ఉన్న ఏదైతే టాలెంట్ పవర్ ఏదైతే ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఎవరు కదిలించలేరు అనమాట. ఉండాల్సింది మెయిన్ మనలో ఆ యొక్క పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ నిన్ను ఎప్పుడు కానీ వెనక్కి పంపించదు. ఎవరు ఏమన్నా కూడా ఎవరు ఏం చేసినా కూడా, ఎన్ని మోసాలు జరిగినా కూడా ఫైనల్లీ యు ఆర్ ద విన్నర్. సో ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎన్నో జరుగుతూ ఉంటాయి లైఫ్ లో ఇవన్నీ ఏంటంటే మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న టైంలో సో అప్పుడప్పుడు ఎందుకంటే మన వాళ్ళే మనని అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనము తట్టుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. 100%. ఎందుకంటే ఎప్పుడు కానీ మనిషి అనే వాళ్ళం మనం మనుషులం కనుక ఎంత జాగ్రత్త ఉన్నా ఎక్కడో ఒక కాడ మనది
ఇది అవుతుంది పోతుంది. అంటే తప్పు తప్పు జరుగుతుంది. ఒక కాడ చూస్తే ఒక కాడ పోయింది. సో అట్లా. బట్ ఏంటంటే ఇక్కడ అది నీకు జరిగేది ఉంది, మనకు జరిగేది ఉంటుంది. ఏదైనా ఉంటే కరుణాకర్ సార్ అని కాదు, జరిగేది ఉన్నప్పుడు జరుగుతుంది అది. బట్ అది ఏ విధంగా అనేది తెలియదు. బట్ మీకు జరిగింది ఈ విధంగా, ఇంకొకరికి జరిగింది ఇంకొక విధంగా, ఇంకొకరికి ఇంకొక విధంగా అనమాట. దట్స్ ఇట్. సో నీకు అది నీది కాదు. అంటే మనది ఏదైతే మన దగ్గర నుంచి వెళ్ళి పోయిందో, పోతుందో, వెళ్తూనే ఉందో అది మనది కాదు. మరి నేనే డబ్బులు సంపాదించాను కదా, లేకపోతే నేనే చెమటోడ్చి చేశాను కదా అంటే, బట్ ఏంటో అది నీది కాదు మొత్తానికైతే. సో ఏ జన్మలో ఏదో సంథింగ్ మేబీ అనుకోవచ్చు. బట్ ఏది మాట్లాడకుండా డీటెయిల్ వెళ్ళకుండా కూడా బట్ అది మనది కాదు అనేది అర్థమైంది. సో ఆ విధంగా మనం తీసుకుంటే మళ్ళీ మనం ఈజీగా ముందుకు సాగగలుగుతాం అనమాట, వెళ్ళగలుగుతాం అనమాట. సో అయిపోయిందని మనం ఎక్స్పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. మంచి విషయాలు అయితే షేర్ చేశారు. ఇందులో టేక్ అవే ఎంతమంది తీసుకున్నారో తెలియదు, నేనైతే ఈ టేక్ అవే తీసుకున్నాను. ఎస్ సార్ చెప్పండి. ఎస్ సార్ 2% సార్. ఒక చిన్న మాట చెప్పాలి సార్. సార్ ఇంకోటి ఏంటంటే సార్, అసలు ఎలా అంటే మీరు తెలియకపోయినా కానీ మీ పేరు మీద సార్, అంటే రాజేష్ సార్ అని ఒక ఓన్లీ రాజేష్ అనే ఒక పేరు మీద చాలా మంది కూడా ఇప్పుడు మీటింగ్ లో సార్ ఉన్నారు, రాజేష్ సార్ ఎలా ఉంటారు ఏంటి అంటే మీరు తెలియదు సార్, పర్సన్ తెలియదు, మీరు ఎలా ఉంటారు ఏంటి అన్నది ఏం తెలియదు, ఓన్లీ మీ పేరు ఒకటే తెలుసు సార్. అంటే సార్ మీటింగ్ ద్వారా తెలుసుకున్న పర్సన్స్ అయితే చాలా మంది ఉన్నారు సార్. అనుకోకుండా నాకు ఎవరైనా కానీ కాల్ చేసినా, ఒకవేళ పరిచయం అయినా సరే, రాజేష్ సార్ మూలన మేము ఇలాగా డెవలప్మెంట్ అయ్యాం, ఇలా ఇంప్రూవ్ అయ్యాం అని చెప్పేసి చాలా మంది షేర్ చేసుకుంటా ఉంటారు. అంటే ఈ రోజున మా అప్లైనర్స్ కానీ మా ఎవరైనా సరే, మా అప్లైనర్స్ మమ్మల్ని వదిలేసినా సరే మాకంటూ ఒక సపోర్ట్ గా ఒక రాజేష్ సార్ ఉన్నారు అని ఒక ధైర్యం ఉంది సార్ వాళ్ళకి. ఆ కంటిన్యూటీ అనేది చాలా మందికి ఉంది. అంటే మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది ఎవరికి తెలియదు చాలా మందికి కూడా. ఇప్పటికి కూడా చాలా మందికి కూడా అసలు రాజేష్ సార్ అనే వాళ్ళు కోవిడ్ లో ఉంటారని కూడా తెలియదు చాలా మందికి. అయితే ఓన్లీ మీ పేరు ఒకటే తెలుసు సార్. మీ పేరు మూలనే చాలా మందికి కూడా మీటింగ్ లోకి రావాలి, మీటింగ్ లోకి వచ్చి డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఏ డౌట్ అడిగినా సరే మీటింగ్ లో అనేది క్లియర్ అవుతుందని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మన మీటింగ్ లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మార్నింగ్ మీటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. మార్నింగ్ మీటింగ్ కూడా వెళ్తున్నారు, చేస్తున్నారు, డౌట్స్ కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు సార్. అంటే సార్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని డౌట్ అంటే సిస్టమ్ వేజ్ గా మన పీవీసీ మెటా సిస్టమ్ లో ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫికేషన్ అనేది రావాలంటే మన 2 మీటింగ్ లోకి వస్తున్నారు, వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు సార్. అదే చెప్పాలనుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ 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 గ్రేట్. సో ఎందుకంటే ఎస్ ఏది ఏమైనా వాళ్ళకు మనం ఆలోచించి కూడా అదే మనకు పర్సనల్ గా ఏమి తెలియకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే ఇది మనం యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎన్నోసార్లు నేను కూడా షేర్ చేశాను మీ అందరికి కూడా. ఏంటంటే ఇది మనం కొన్నిసార్లు ఒక మధ్యలో 1-2 సార్లు చలో మరి సరిపోయింది కదా అని ఆపుదామని కూడా అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ సార్ ఖచ్చితంగా అవసరము అన్న తర్వాత నాకు కూడా అనిపించింది ఎస్ ఖచ్చితంగా మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మనం చేసేదే మన డౌన్ టీం గురించి కాదు. ఇది ఇన్ని రోజులు ఎప్పుడైనా ఆపేద్దాం అనుకున్నప్పుడు కూడా మన సొంత డౌన్ టీం గురించి నడపలేదు మనం. అంటే సొంత డౌన్ టీం అంటే సొంత లాభం గురించి నడపలేదు. అంటే సొంత వాళ్ళు మన వాళ్ళు వచ్చి మనతో మన డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనం చెప్తే ఇక్కడ వర్క్ చేసుకుంటారు, సో దానివల్ల మనకు వాళ్ళ ద్వారా ఒక బెనిఫిట్ వస్తుంది అనే విధి విధానాలతో ఇది చాలా చేయలేదు. ఈ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఏంటంటే ఇది ఒక ఆలోచన ఏంటంటే మీకు ఒకసారి షేర్ చేశాను నేను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కనుక సో ఎప్పుడైతే పీవీసీ పార్లమెంట్ నుంచి వెళ్ళి మనం పీవీసీకి వచ్చామో, పార్లమెంట్ నుంచి వెళ్ళి పీవీసీలకు రావడం జరిగిందో 2022లో సో ఐ థింక్ మే జూన్ నుంచి వెళ్ళి కొంతమంది డౌన్ అయిపోయారు. అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు కానీ స్వతహాగా దీని గురించి డౌన్ అయిపోయారు అనమాట. అంటే అప్పటి వరకు ఆ లాస్ట్ అయితే 4 months గడిచిందో 4-5 months ఏ విధంగా అయితే ఎంత హై పిచ్ లో వెళ్ళిందో, ఒక్కొక్క రోజు
80,000 నుంచి 1,00,000 ఐడీలు పడ్డాయంటే ఎంత దాని యొక్క పవర్ ఉందో అంతకంటే ఎక్కువ పడిపోయింది. ఇది ఆ జూలై సంథింగ్, అది ఆ సమయంలో. ఓకే, సో ఎనీవే పడిపోయింది ఒకటి. తర్వాత నేను కూడా మళ్ళీ అదే టైంలో నేను కొంతవరకు వెకేషన్ వెళ్ళడం, అంటే ఇండియాకి వెళ్ళడము, ఇంటికి వెళ్ళడము, అక్కడ కొంచెం నాకు ఆరోగ్యపరంగా డిస్టర్బ్ అవ్వడము. ఆ టైంలో నేను రాలేదు, అదొకటి మాత్రం వాస్తవం. తప్ప మిగతా రోజుల్లో మళ్ళీ ఏదైతే నాకు బాగాలేదో ఆ టైం నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత చూస్తే పీవీసీ మెటా యొక్క, అంటే నేను అప్పటికి ఇక్కడనే ఉన్నాను, సీడ్ బండింగ్ చేశాను, అందరికి చెప్పాను. ఆ టైంలో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఈ 4 days మనం చేయడం జరిగింది. బట్ అక్కడ ఏమైందంటే చాలా మంది ఇలా డల్ అయిపోయే కారణంగా ఎవరు కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేరు. నా అప్లైన్ లేదు, నా డౌన్లైన్ లేదు, నా సీనియర్ లేదు, నా జూనియర్ లేదు. ఏమైందంటే ఇక్కడ మెయిన్ గా జూనియర్లే సీనియర్లే డల్ అయిపోయారు అనమాట, పూర్తిగా డల్ అయిపోయారు అనమాట. సో ఏంటంటే మనం ఆలోచించింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, తో అపోహలు కొన్ని, సిస్టమ్ చెప్పేది అప్పుడు మనకి ఎవ్రీడే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏది ఈ పీవీసీ మెటాలోకి మనం ఎంటర్ అయ్యే ముందు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుండే, డే బై డే చేంజెస్ అవుతుండే. ఒక రోజు 3 సార్లు కూడా నోటిఫికేషన్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఏది స్క్రోలింగ్ లో. అప్పుడు మనకి పర్లవెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే స్క్రోలింగ్ వచ్చేవి. అలా స్క్రోలింగ్ వచ్చేది పైన మనకి. అలా స్క్రోలింగ్ వచ్చినా కూడా బట్ పబ్లిక్ ఏంటంటే దాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోలేక ఇక మనము క్రిప్టోలకి పీవీసీ వైజ్ గా వెళ్తున్నామనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళ హోప్స్ అనేది పూర్తిగా వదిలేసుకున్నారు. సో ఈవెన్ నా అప్లైన్ కూడా అంటే వద్దు అని చెప్పలే, చేసుకో అని చెప్పలే. మరి వద్దని చెప్పాలంటే చెప్పలేదు, మరి చేసుకోమని చెప్పాలంటే చెప్పలేదు, రెండు లేవు. యాజ్ యువర్ విష్. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ని రోజులు నువ్వు, అంటే మా జనరల్ గా మాట్లాడుతున్నది ఇప్పుడు, ఇన్ని రోజులు అంటే ఎక్కువ మంది ఈ విధంగానే అయ్యారనమాట. ఎక్కువ మంది ఇదే విధంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారిపోయేసరికి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క హోప్స్ అనేది వదులుకొని ఈ సీడ్ ఫండింగ్ కు చాలా తక్కువ మెంబర్స్ వచ్చారు. ఓకే, అదేదో అయ్యింది, వాళ్ళే వస్తారులే అనుకున్నాము. దట్స్ అదర్ థింగ్స్. ఇక చాలా అయితే అయ్యింది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మేము చేసుకోవడం జరిగింది. సీడ్ ఫండింగ్ అయితే పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము కూడా భరోసా ఇవ్వలేకపోయాం వాళ్ళందరికీ. మేమైతే చేసుకోండి అని చెప్పాం. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే నీకు నేనున్నాను అని చెప్పలేం. ఓకే, ఎనీవే అదేదో అట్లా చెప్పలేకపోవడం కారణంగానో లేకపోతే వాళ్ళకి ఏదో కారణంగానో వాళ్ళు రాలేరు. సో ఎనీవే మేమైతే వచ్చిన వాళ్ళకి మాత్రం బెనిఫిట్ జరుగుతుందని తెలిసింది. బట్ ఇంటికి వెళ్ళిపోయాం. సో అక్కడ కొంచెం హెల్త్ పరంగా నాకు డిస్టర్బ్ అయింది. సో కొన్ని నెలలు, ఒక 1 month 2 months, ఐ థింక్ 3 months రాలేకపోయాం. బట్ ఎప్పుడైతే ఇది చేసిన తర్వాత ఒక 3 నెలలు గడిచిందో, ఆ 3 నెలల్లో P2Pలో పీవీసీ మెటా ఎప్పుడైతే 100 రూపాయల కంటే తక్కువతో కొనుక్కున్నాం మేము. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ డే ఐ థింక్ దొరికింది, ఒక కొంతవరకు దొరికింది. 100 రూపీస్కి మేము తక్కువతో దొరికింది. కొన్నేమో 120, 200 వరకు కూడా తీసుకోవడం జరిగింది. ఇది నేను చెప్పేది మీకు జూలై 30, 28, 29, 30 ఇది చెప్పేది 2022. జూలై 2022, 28, 29, 30 రోజులు చెప్తున్నా మీకు. సో అలా దొరికింది. సో అది తీరా చూస్తే 3 నెలల తర్వాత అది ఏమైందంటే పీటీపీ అంటే పర్సన్ టు పర్సన్, అంటే పీవీసీలో ఉన్న వ్యక్తి మాత్రమే మనం అమ్మచ్చు. పీవీసీ జస్ట్ వితౌట్ ట్రాన్సాక్షన్ ఫీజు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వచ్చిన రివార్డ్ ఏదైతే ఉందో వితౌట్ బిఎన్బి అంటే ఇప్పుడు బిఎన్బి ఛార్జ్ లేకుండా మనము బయటకు తీసుకోవచ్చు. ఆ విధంగా ఉంది అప్పుడు. దాన్ని మనము సేల్ చేస్తున్నాం. సేల్ చేస్తున్నారు పబ్లిక్. పీటీపీ అంటే పర్సన్ టు పర్సన్ యొక్క పీవీసీలో ఉన్న వ్యక్తులకు
సరే, ఓకే. కొంతమంది యూజిటీ ఉన్నవాళ్ళు అంతకుముందే మనము అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. సిస్టమ్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ లేకపోతే ఎవరైనా చెప్పినా కూడా మనం ఈ యొక్క 28 రాకముందే అంతకంటే 15 రోజులు 20 డేస్ బిఫోరే మనము ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు ఏదైతే రాబోయే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ట్రస్ట్ వ్యాలెట్ అనేది తెలియాలి, ఎలా యూటిలైజ్ చేయాలని, తర్వాత బైనాన్స్ గురించి తెలియాలి అని కూడా మనకి ఇంటిమేషన్ రావడం జరిగింది. ఎవరు చెప్పారు అంటే అది తెలియదు. ఓకేనా? సో ఆ విధంగా రావడం జరిగింది. మీటింగ్లో 5 విషయాలు మాట్లాడడం. సో నేను అప్పటికి 27th 26th 28th వస్తుంటే 26th రోజునే 20 తారీఖే నేను బైనాన్స్ చేసి కేవైసీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. సో బైనాన్స్ అంటే అప్పుడే యూటిలైజ్ చేయడం తెలుసు, అంతకుముందు తెలియదు బైనాన్స్. సో అక్కడ 2,000 రూపాయలకు బై చేసాం, వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చేసాము, థర్డ్ టైం 15,000 ఇరుక్కపోయింది. ఓకే, దాంట్లోకి నేను వెళ్ళిన తర్వాత వెళ్దాం. మనం బైనాన్స్ గురించి వచ్చినప్పుడు చెప్తాం దానికి. సో అలా నేర్చుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మరి జూలై 28 తారీఖు రానే వచ్చింది, పీవీసీ మీద స్టార్ట్ అయిపోయింది. అందరికీ ఆ టైంలో అదే సమయంలో దొరకాలంటే దొరకలేదు, నాకు కొంతవరకు దొరికింది. నెక్స్ట్ డే అయితే మేము చేయగలిగాం. సో అప్పటికి కొద్దిగా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఆల్రెడీ ఎక్స్ట్రాతో కూడా కొన్నాము. ఇక ఈ 3 month జరిగిన తర్వాత 3 month అయిన తర్వాత పర్సన్ టు పర్సెంట్ అమ్ముతున్నారు. బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడే సేమ్ ఎప్పటి లెక్కనే ఏదైనా అంతే, బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయితే బయట వ్యక్తులు ఉన్నారో కనెక్టెడ్ వ్యాలెట్లో పెట్టుకుంటారు కొంతమంది. మన గురించి నేను మాట్లాడేది ఇప్పుడు సంగతి. ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్లో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పీవీసీ మీటర్ రేట్ మంచిగా ఉంది, దాన్ని కొనుక్కొని పెట్టుకుంటారు. సమ్ లాక్స్ రూపీస్ కాదు, పీవీసీ మెటాలే సమ్ లాక్స్ లో కొని పెట్టుకుంటారు వాళ్ళకు కొంచెం ఫ్లక్చుయేషన్ జరిగినా కూడా వాళ్ళు అమ్మేసుకుంటారు. అలాగే ఆ రోజున సీడ్ ఫండింగ్ కూడా చాలా మంది ఎవరు భరోసా ఇవ్వకున్నా బట్ కొంచెం క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేకపోతే కొద్ది సిస్టమ్ మీద గట్టి నమ్మకం ఉన్న వాళ్ళు సమ్ లాక్స్ లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, 4th ఆగస్టులో 2022 ఆగస్టులో కూడా పెట్టుబడి పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ 0.25% చొప్పున. సో అప్పుడు 50% ఇస్తుంది సిస్టమ్ ఇమీడియట్లీ. ఇప్పట్లకే కాదు, అప్పుడు ఇమీడియట్లీ అంటే సపోజ్ 1000 వర్త్ ఆఫ్ 1000 పీవీసీ మీద కొనుక్కుంటే సో 15,000కి 0.25 అంటే రోజు 2.5 ఆ విధంగా రిలీజ్ అయ్యి వచ్చేది అనమాట. సో ఆ విధంగా చాలా వ్యక్తులు అప్పుడు కూడా కొనుక్కొని పెట్టుకోవడం జరిగింది. ఆ రివార్డ్ ఏదైతే వచ్చిందో వాళ్ళు స్టార్ట్ చేశారు 3 నెలలకే 300, 400 అమ్ముకోవడం ఒక పీవీసీ మీటాని వితౌట్ ఛార్జ్ 300, 400 అమ్ముకుంటున్నారు. ఆలోచించండి. అది కూడా ఇప్పటికీ 0.25 డ్రాప్ అయ్యేది కూడా. అది కూడా పెద్దగా మరి రోజు మరి అప్పుడు 0.9, 0.8, 0.10 ఇవ్వలే డైలీ. 0.25 అంటే ఒక 1000 పీవీసీ మీటర్ సంబంధించింది నువ్వు పర్చేజ్ చేసుకున్నట్టయితే అక్కడ సిస్టమ్ 500 ఇస్తుంది అంటే రోజు 1500 అవుతుంది. 1500కు 0.25 అంటే రోజు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది. 2.5 0.25 అంటే రోజు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుండే. అలాగా సమ్ లాక్స్ కంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఇంకెక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఒక్కొక్కరికి 5, రోజుకు 5, 10, 20 పీవీసీ మీటర్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. అవి వితౌట్ ఛార్జ్తో మనం బయటకు తీసుకోవచ్చు ఒకే ఒక క్లిక్తో. జస్ట్ ట్రాన్స్ఫర్ క్లిక్ అయితే అయిపోయాయి. లోపల నుంచి వెళ్ళి నీ కనెక్టివ్ వాటిలో కష్టపడతాయి. ఇప్పటి లెక్క కండిషన్స్, నో కండిషన్, నథింగ్ ఎనీథింగ్ ఏది లేదు అసలు. నువ్వు ఇటు నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇప్పుడు మనకు కొద్దిగా సెంట్లు కట్ అవుతుంది బిఎన్బి, బట్ అప్పుడు మొత్తం ఫ్రీయే. ఎవరికి పంపించినా ఏది చేసినా ఫ్రీయే. అంటే 3 నెలలకే ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. మరి రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఇంక్రీజ్ అవుతుంది. కానీ అప్పటికి కూడా 3 months గడిచినా కూడా పబ్లిక్ లో చలనం లేదు. ఇట్స్ రియాలిటీ చెప్తున్నాను. అంటే 100 మందిలో ఒక్కరిద్దరికి చలనం ఉంది తప్ప మిగతా 99 మందికి లేదు చలనం. పర్సెంట్ పరంగా చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. పీవీసీ మెటానేమో అక్కడ ఇంక్రీజ్ అవుతుంది, లోపల కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఇన్నైన కొద్ది కొంచెం డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ పీటీపీ అమ్ముకుంటున్నారు. అంటే 100 రూపాయలకు లోపల కొనుక్కున్న వ్యక్తి ఇప్పుడు
జస్ట్ 3 to 4 months బిట్వీన్ లో 400కి అమ్ముకుంటున్నారు. సో అంటే కొంతమందికి ఏంటంటే కొంతమందికి ఏమో ఓప్స్ లేదు, జస్ట్ 0.2% మాత్రమే ఓప్స్ ఉన్నాయి. ఈ యొక్క 98% కొనుక్కున్న వాళ్ళలో 98%కి ఏదో కొనుక్కున్నారు కానీ ఏదో సీడ్ ఫండింగ్ అనేది చేసుకున్నారు అప్పట్లో, కానీ అది వచ్చింది దాన్ని ఏం చేయాలో ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. బట్ ఇక్కడ 3 నెలల తర్వాత అది అమ్మకం జరుగుతుంది. బట్ అక్కడ కూడా చాలా మందికి ఓప్స్ లేదు ఇప్పటికి కూడా. ఎందుకు అమ్ముకుంటున్నారంటే పబ్లిక్ చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని కాదు. బట్ ఇక్కడ నేను 100 రూపాయలకు తీసుకున్నాను, ఇప్పుడు నాకు 400 వస్తుంది ఒక పీవీసీ మీటర్. ఇప్పుడు ఇక్కడ 400కి వస్తుంది ఒక పీవీసీ మీటర్ అనే ఉద్దేశంతో మరి ఇప్పుడు నేను అమ్ముకోకపోతే రేపు పొద్దున పబ్లిక్ ఏముంటుందంటే ఇది ఉంటుందో పోతుందో అంటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం ఇది ఉంటుందో పోతుందో తెలియదు అనేదే పబ్లిక్ లో ఉన్న ఏమంటారు దీన్ని ఏమంటో తెలియదు. ఓకే, పబ్లిక్ లో ఇప్పటికి కూడా దీన్ని నమ్మకం లేదు అసలు కొంతమందికి అయితే చెప్పాలంటే. అప్పటి సంగతి చెప్తున్నాను. సో ఆ విధంగా ఉండేసరికి పబ్లిక్ అమ్ముకుంటుంది, బట్ నాకు నమ్మకం పెరుగుతుంది. అక్కడ పబ్లిక్ అమ్ముకుంటుంది, నాకేమో నమ్మకం పెరుగుతుంది. చాలా మంది కాల్ చేయడము అంటే అప్పుడు నేను కొన్ని రోజులు ఒక 2 months 1 month ఐ థింక్ నేను లైవ్ లో లేను, అయినా కూడా ఆ తర్వాత రోజుల్లో నుంచి ఎస్ ఆ టైంలో కూడా నాకు కాల్స్ వచ్చినాయి. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నా మొబైల్లో కాల్ చూస్తే నేను ఒక 1 or 2 days లో దగ్గర 100 above మిస్ కాళ్ళు, 100 above రెడ్ కలర్ లో, మనకి ఐఫోన్ చూపిస్తుంది కదా రెడ్ కలర్ లో, ఆ విధంగా చూపిస్తుంది. బట్ నేను అటెండ్ కాను కదా, అటెండ్ కావద్దు అని చెప్పేస్తారు. సో ఆ టైంలో ఫోన్ యూజ్ చేయకూడదని. సో అలా డిమాండ్ అనేది అక్కడేమో పెరుగుతుంది, పబ్లిక్ ఏమో డిమాండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళ హోప్స్ పడిపోతున్నాయి. అలా హోప్స్ ఏమో తక్కువగా ఉంది. అంటే చిన్న వాళ్ళు అందరూ అంటే తక్కువగా ఆలోచన తక్కువ పెట్టి వచ్చే వాళ్ళలో. సో అప్పటికి మా ఇంటికి వచ్చి మరీ నా దగ్గరికి వచ్చి సీడ్ ఫండింగ్ చేయించుకొని వెళ్తున్నారు. 5,000తో 6,000తో సీడ్ ఫండింగ్ చేసుకుందాం అని వచ్చిన వ్యక్తులు 30,000తో కొంతమంది, 25,000తో కొంతమంది, 52,000తో కొంతమంది. అంటే దగ్గరికి వచ్చిన తర్వాత అంటే అలా డెవలప్ అవుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు నేను ఈ విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు 5,000తో 6,000తో చేసుకుంటామని నచ్చి జరిగిన ½ an hour డిస్కస్ లో సో ఈ విధంగా అనమాట 5,000తో వచ్చిన వ్యక్తి ఎవ్వరు కూడా 5,000తో చేయకుండా అబోవ్ 25, హైయెస్ట్ ఆ టైంలో 52 నా దగ్గర చేసుకున్న వాళ్ళలో. సార్ వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మీరే ఆలోచించాలన్నమాట. 100% వచ్చింది, 100% కూడా ఎక్కువ వచ్చింది. ఓకే, వాళ్ళకు కూడా నాతో పాటు నేను కొన్ని తీసిచ్చాను. ఎవరైతే 52,000 పెట్టి చేసుకున్నారో వాళ్ళకి నేను తీసిచ్చాను. ఎందుకంటే తక్కువ అమౌంట్ పెట్టుకున్నప్పుడు తక్కువ వచ్చినాయి. ఆ 0.25 డ్రాప్ లో నీకు ఎంత వస్తుంది? ఓకే, అమ్మడానికి అక్కడ రెడీ ఉంది, బట్ తీసుకోవడానికి పబ్లిక్ రెడీగా ఉంది, రేట్ పెరిగింది, బట్ నీ దగ్గర లేదు. నువ్వు అప్పుడు కూడా కొంతమంది 6,000తో చేశారు, వాళ్ళకు అంతగానం ఉండదు అమ్ముకోవడానికి. బట్ అది ఎప్పుడైతే బయటకు వచ్చే సమయంలో మళ్ళీ తగ్గిపోయింది పీవీసీ. సో ఇక్కడ మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత రోడ్ మ్యాప్ లో వాళ్ళు కరెక్ట్ రాశారు మనకి. February 15కి మనము ఇంటర్నేషనల్ అంటే మంచి ఎక్స్చేంజ్లకు మనం వెళ్తాము, స్వాప్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలా 300 నుంచి 400 అయింది పీవీసీ మీటర్, 400 నుంచి 500, 500 నుంచి 600, 600 నుంచి 800, 800 నుంచి 900 మేము పీటీపీలో అమ్మాము. పీటీపీలో అర్థం తీసుకోండి. పీటీపీలో అంటే సపోజ్ ఇప్పుడు వెంకటేష్ సార్ని కావాలా పీవీసీ అంటారు అనుకోండి, ఇగో ఇంత ఈ రోజున 900 సార్ 850కి కావాలా, లేదు సార్ అక్కడ చూడండి ఇక్కడ మార్కెట్ రేటు అదని చెప్పి ఆ విధంగా 900కు కూడా మేము అమ్మడం జరిగింది. బట్ ఈవెన్ 850 నుంచి 950 అమ్మిన తర్వాత ఒక 2 రోజుల్లో అది 1,150 నుంచి 1,200 అయింది. చూడండి, ఇక పబ్లిక్ దగ్గరనేమో ఓప్స్ పడిపోతున్నాయి. ఇక కువైట్ వచ్చాను, ఇక మీటింగ్ లో రన్ అవుతున్నాను, బట్ ఇక్కడ మీటింగ్కి వస్తున్నారు పబ్లిక్, కానీ ఎవ్వరి మాటల్లో చలనం లేదు. ఇట్స్ ట్రూ,
ఎవరు మాట్లాడడం లేదు. అసలు ఏ ఒక్కరు కూడా సార్ కొన్ని రోజులు ఉన్నాయి. ఎస్. అప్పుడు అప్పుడు మీరు ఆ, ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని రోజులు మీటింగ్ కి మీరు అటెండ్ కూడా అవ్వలేదు కదా సార్. అప్పుడు మేము కంటిన్యూ అటెండ్ అవును, అవుతా ఉండేవాళ్ళం. అవును. అందరూ కూడా మన లీడర్స్ కూడా చాలా తక్కువ శాతం సార్. అంటే కొన్ని రోజులు అయితే బాగానే అటెండ్ అయ్యేవాళ్ళు, కానీ తర్వాత వాళ్ళకే అంటే ఎస్, డిస్కషన్ ఇది కొద్దిగా మాట చెప్పకూడదు చెప్పి మాట మాట అవును, విధంగా, అంటే మాట నీకేం మాట తెలుసు నీకేం తెలుసు పెంచుకున్నారు. అవునవును, అది జరిగింది. పెంచుకున్నారు. అది నేను చెప్పకూడదని పెంచుకున్నాక చెప్పలేదు. అది ఏమైందంటే సార్ చాలా డిస్టర్బ్ అయిపోయింది సార్. అంటే అవునవును. కొన్ని రోజులు 5 పర్సన్స్ కూడా వచ్చేవారు సార్. ఓన్లీ 5 పర్సన్స్, మీటింగ్ మొత్తానికి కలిపి ఓన్లీ 5 పర్సన్స్. ఎస్, అదే ఎవరు మాట్లాడే అలాగా వాళ్ళు కాదు. అది చెప్పకూడదని మాట్లాడే వాళ్ళు చెప్తలేను అది. కాదు, ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. మళ్ళీ ఏంటంటే సో డిస్కషన్ ఎక్కువ కింద ఉండేది. దాని మూలన చాలా మంది వచ్చిన కూడా వాళ్ళకి కూడా ఇంకా డిస్టర్బ్ రావడం అయ్యేది, మానేశారు. వచ్చిన అవును వాళ్ళకి కూడా డిస్టర్బ్ అయ్యేది అట్లా అనమాట. సో అలా డిస్టర్బ్ అయ్యారు. మళ్ళీ నేను కువైట్ వచ్చాను. కువైట్ మీటింగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో నేను ఒక్కనే మాట్లాడుతుంది తప్ప ఏ లీడర్ కూడా మాట్లాడట్లేదు. బట్ నేను అప్పుడు వచ్చింది నాకు ఈ ఆలోచన, అసలు ఏం చేయాలా? పీవీసీ రేట్ ఏమో పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంత మంచిగా అవుతుంది. సో ఒక్కొక్కళ్ళు నాకు మహారాష్ట్ర నుంచి వెళ్ళి, గుజరాత్ నుంచి వెళ్ళి, యూపీ నుంచి వెళ్ళి, బీహార్ నుంచి వెళ్ళి ఎంతమంది సీడ్ ఫండింగ్ చేసుకున్నారో ఫస్ట్ రోజు నాకు తెలుసు. ఒక్కొక్కరి ఇంట్లో 8, 12, 14 ఒక్కొక్క వ్యాలెట్ కి 1 lakh ఎబోవ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఒక్కొక్క వ్యాలెట్ తరపునే 12 లక్షల రూపాయలు తీసుకున్నారు ఆన్ ద స్పాట్. బట్ మన దగ్గర అంటే చాలా మంది ఉన్నారు, అప్పటికి మన దగ్గర కూడా చాలా మంది తీసుకున్నారు. బట్ ఆ టైంలో మీటింగ్ లో చూస్తే వాళ్ళు లేరు, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు చెప్పట్లేదు. సో అక్కడ నేను అప్పుడే ఆ టైంలోనే నాకు మళ్ళా దీంతో పాటు ఏమైంది, ఆ నవంబరు మీరు గుర్తు చేసుకుంటే నవంబరు, డిసెంబరు, జనవరి వెరీ 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 క్రూషియల్ టైం. ఏది 22 ఈ టైంలో పీవీసీ అలా పెరుగుతా వస్తుంది. పబ్లిక్ ఏమో హోప్ కోల్పోయారు, ఎవరిని మాట్లాడట్లేదు. ఆ టైంలో నేను అనుకున్నాను, ఇప్పుడు దీన్ని మనము విడిచిపెట్టకూడదు, ఈ మీటింగ్ ని మనం ఇప్పుడు వదిలిపెట్టకూడదు. సో ఎందుకంటే నాకు అక్కడ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. బట్ నా దగ్గర లిక్విడ్ అమౌంట్ లేదు, అంటే ఇంట్లో కూడా లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లో కూడా నేను పెట్టలేదు. బట్ మనీ ఉంది, థ్యాంక్ గాడ్. మనీ ఉన్నప్పుడు మనం మనీ లేదు అనకూడదు, దేవుని దయ వల్ల. బట్ ఏంటంటే అక్కడ నాకు ఎవరికైనా హాస్పిటల్కి మనం సడన్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఏదో డెంగ్యూ జ్వరం సంథింగ్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోవడము. సో అక్కడ సంథింగ్ ఎబో ఖర్చు అవ్వడము, లిక్విడ్ క్యాష్ లేదు. సో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు. బయటకే చూస్తే మరి ఇప్పుడు ఏం చేయాలా? మన దగ్గర క్యాష్ ఉంది కానీ ఇప్పుడు రెడీ లేదు కదా, ఇచ్చిన వాళ్ళని వెంటనే ఇప్పుడు ఏమైనా ఉండరాదు. సో అదే టైంలో మీకు ఇప్పుడు చెప్పాను ఇందాక, 3 నెలల్లో 300 రూపాయలు, 350 రూపాయలు అయింది, 400 రూపాయలకు అమ్ముడు పోతుందని తెలిస్తే ఒక మేడంకి, ఒక సార్కి ఇమీడియట్లీ కాల్ చేస్తే ఎన్ని ఉన్నాయి సార్ పీవీసీ మెటల్ అంటే అప్పటికి నా దగ్గర దగ్గర 300 నుంచి 400 రిలీజ్ అయి ఉన్నాయి. సో ఐ థింక్ 250 పీవీసీ మెటల్ సేల్ చేశాను, ఇక్కడ కొంతమందికి తెలుసు. సో అక్కడ ఇమీడియట్లీ వీళ్ళు ఎవరైతే ఎక్కడైతే తీసుకొచ్చారో నాకు హాస్పిటల్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ కట్టడం జరిగింది. అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయింది. బట్ అది అమ్మకపోతే నేను ఫిబ్రవరి దాకా ఉంటే, ఫిబ్రవరిలో నేను 12 నుంచి 1300 రూపాయలు తీసుకున్నాను, ఎందుకంటే లిస్టర్ అయిన తర్వాత స్వాప్ చేసి. సో ఈ విధంగా ఇదంతా నాకు నవంబర్ ఎండింగ్ అండ్ డిసెంబర్లో ఆలోచన వచ్చింది, ఏం చేస్తే మన వాళ్ళకి మనం డబ్బులైతే ఇవ్వలేము ఎవరికి, ఏది పబ్లిక్ ఇక్కడ పర్లంలో ఉన్న వాళ్ళకి, పీవీసీలో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మనం మ్యూట్ చేసుకోండి, అట్లీస్ట్ మనం ఇక్కడ వాళ్ళకి మాట అయినా మనం హెల్ప్ చేస్తే బాగుంటది అని మీటింగ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. సో అయినా కూడా ఒక 45 days లో చాలా క్రూషియల్ టైం. ఆ టైంలో వీళ్ళు ఒక్కరు కూడా మాట్లాడే వాళ్ళు ఒక్కొక్క రోజు. సో నేనే వ్యాలెట్లు ఓపెన్ చేసి ఈ విధంగా సో అండ్ సో ఉంది, మొన్న ఈ విధంగా అమ్మడం జరిగింది, ఈ విధంగా అమ్మడం జరిగింది, కొన్నది ఇంత, అమ్మింది ఇంత, మీరు చూడండి అని అంటూ చూపించుకుంటూ అలా అలా కొంచెం మన పబ్లిక్ కూడా మాట్లాడడం. సో అలాగే ఫిబ్రవరి 15 అన్న జాగలో
ఫిబ్రవరి 14 నైటే 2023 ఫిబ్రవరి 14 నైటే షాప్ కు వెళ్ళడం, అంటే షాపింగ్ వచ్చింది మనకి ఏది పాన్ కేక్ షాప్ లో. సో కొంతమంది అదే టైంలో నన్ను అడిగేవాళ్ళు అంతకుముందు కూడా, ఇది లీగాలిటీ కాదు కదా ఇప్పుడు పీవీసీ అంటే ఈ నవంబరు, డిసెంబరు, జనవరి ఏదైతే ఉందో అలాగే జనవరిలో మనకి వీళ్ళు 200% డీపీ నుంచి కూడా ఇచ్చివ్వడం జరిగింది. సో ఇలా ఒక్కొక్క 2-3 రోజులు, 3 రోజులు, 4 రోజులు కంటిన్యూ కాదు కానీ నేనే మాట్లాడి, నేనే స్టార్ట్ చేసిన మీటింగ్, నేనే మాట్లాడి, నేనే అవి ఇవి చూపించి, నేనే ఎండ్ చేసిన రోజులు ఉన్నాయి. అట్లీస్ట్ ఫైనల్లో కూడా కనీసం జై పీయూష్ మురళి, జై పల్లె చెప్పే వాళ్ళు కూడా కాదు. అయినా కూడా వీఆర్ ద రన్. మనం అంటే ఏదో గొప్పతనం చేసిన ఎప్పుడు కాదు సార్, ఇట్లా ఆ విధంగా ఉండే అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ రోజునే మనం ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము. అంతే తప్ప ఏ ఒక్కరి ఏదో ఆశించి లేకపోతే ఏదో సంథింగ్ మనకు లాభం అనేది ఉండాలన్న ఆలోచన మాత్రం కాదు. సో అదే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. సో ఆ డిసెంబర్ 14కి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు ఇది నవంబర్, డిసెంబర్, జనవరి ఎవరైతే ఇది అండ్లున్నోడే అండ్లున్నోడే తీసుకోవడం తప్ప ఇది బయటకు ఇవ్వరు. అసలు ఇది అప్పటి వరకు కూడా ఇది పీవీసీ మెటా అనేది క్యాష్ అవ్వదు. వాళ్ళు ఇంతకుముందు మింట్ తెచ్చారు, మళ్ళీ డీపీ తెచ్చారు, మింట్ ఫెయిల్ చేశారు, డీపీని ఫెయిల్ చేశారు. తర్వాత పీవీసీని కూడా ఇది పీవీసీ కాదు, దీనివల్ల నీకు డబ్బులు రావు, చేసుకున్న వాళ్ళంతా వాళ్ళ డబ్బులన్నీ పోయినట్టే అని ఎవరైతే ప్రసారం చేశారో థ్యాంక్ గాడ్ ఇట్స్ గ్రేట్. వాళ్ళ వల్ల నాకు కసి వచ్చింది. ఎందుకంటే కసి అంటే ఏంటి అర్థమైంది సార్? మీరు కాదు అంటే నేను అవునంట, మీరు కాదు అన్నారు కదా నేను అవునంట అనే ఆ కసితోనే ఇక్కడికి మన మీటింగ్ రన్ చేయడము. తర్వాత మీ ఎదురుగానే ఏమంటారు సార్, పట్టుదల ఆ పట్టుదల ఏదైతే ఉందో, మీరు కాదంటున్నారు, నాకేమో ఇక్కడ గట్టి నమ్మకం చెప్తున్నా, మనసు చెప్తుంది నువ్వు ఖచ్చితంగా ఇందులో నువ్వు సంపాదించగలవు. అట్లీస్ట్ కోట్లు వీట్లు కాకుండా నువ్వేతే నేను, ఎందుకంటే అమితిస్ట్ అప్పటికే అమితిస్ట్ చేశాను, 4 క్వార్జులు చేశాను. ఒక అమితిస్ట్ చేయాలంటే మరి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. 4 క్వార్జులకు ఇంకెంత అవుతుందో చూడండి. ఆ తర్వాత 30, 40, 50 అకౌంట్లు పర్లు కూరలు ఆనిక్స్లలో కూడా ఉండడం జరిగింది. సో అలాగే అప్పటికి డౌన్ టీం కూడా ఉంది కనుక, సో ఇదే డౌన్ టీం కూడా ఉంది. కానీ సో ఇక్కడ కూడా ఇందాక మరి కరుణాకర్ చెప్పినట్టుగా నేను కూడా చెప్పాల్సి వస్తే చెప్పక అవసరం లేదు. కానీ అదే విధంగా రిఫరల్ నేను ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నానో అప్పుడు రిఫరల్ ఇచ్చేవాళ్ళు సిస్టమ్. ఇప్పుడు ఏమైంది అంటే ఒక 2 ఫోన్లు నేను 3 ఫోన్లు ఎత్తలేను, చెప్పాను కదా మీకు. అదే టైంలో ఐసీయూలో ఉండడం జరిగింది. వచ్చి చూసి వాళ్ళకి రిప్లై ఇచ్చేసరికి వాళ్ళు కొంతమంది రోడ్డు మీద దొరికిన రిఫర్ తీసుకున్నారు, కొంతమంది కంపెనీకి వెళ్ళిపోయింది అంటున్నారు. తీరా చూస్తే కంపెనీకి వెళ్ళిపోలేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇట్స్ ఓకే ఎనీవే. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ నేనే నెగిటివ్ అవ్వాలి, నాకంటే ఎక్కువ నెగిటివ్ ఎవరు కావద్దు, నేనే కావాలి. ఎందుకంటే నా దగ్గర ఒక 20 నుంచి 25 కార్డ్స్లు వేరేలోకి వెళ్ళిపోయినాయి. మీరు ఆలోచించండి. బట్ అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అందులో మరి ఎంతమంది ఇప్పుడు సక్సీడ్ లో ఉన్నారంటే సార్ ఒక్కరు కూడా లేరు, 25 మెంబర్స్. బట్ ఎందుకు లేరు? అదే నా ద్వారా వచ్చి ఉంటే, ఇక్కడ డైలీ మీటింగ్ నడుస్తుందన్న విషయం వాళ్ళకి తెలిసి ఉంటే, వాళ్ళకి తెలుసు డైలీ మీటింగ్ నడుతున్నది, బట్ వాళ్ళ మీటింగ్ కూడా అటెండ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి చెప్పేటప్పుడు లేరు. అక్కడ ఎవరికైతే కిందికి వాళ్ళు వెళ్ళారో చెప్పేవారు లేరు వాళ్ళకి. ఈ విషయం ఈ రోజు రివీల్ చేస్తున్నా, నేను ఇప్పుడు రివీల్ చేయలే. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. పైసలు కాదు సార్ ఇవ్వడం. సో మాట సహాయం ముఖ్యం. డబ్బులు ఎవరు ఇవ్వరు తీసుకొచ్చి. దట్ ఈస్ బై డిఫాల్ట్. మనీ అనేది బై డిఫాల్ట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఎవరైతే ఇది మనీ కాదు అన్నారో, మీరే అమ్ముకోవాలా, మీరే తినాలి తప్ప, పీవీసీలు ఉన్న వాళ్ళు అమ్ముకోవాలి తప్ప, వాడిని మోసం చేసి నువ్వు తినాలా, నువ్వు మోసం చేసి ఇంకొని తినాలా అన్న వాళ్ళకి ఫిబ్రవరి 2023 14 నైట్ సమాధానం చెప్పాను చాలా మందికి. ఎస్, ఇది వస్తుంది వెంటనే రానే వచ్చింది. ఆ రోజు కూడా ఫ్రైడే మంచిగా మరి లైవ్ లోనే స్వాప్ చేసుకోవడము, దాన్ని యూహెచ్గా మార్చడము, పీవీసీని వితౌట్ ఖర్చు అంటే ఏది లేకుండా మార్చుకోవడము. తర్వాత వెంటనే దాన్ని యూఎస్డిటీని మరి బైనాన్స్ లోకి తీసుకెళ్లి
బైనాన్స్ లో సేల్ చేయడం జరిగింది. సో దిస్ ద లీగాలిటీ. ఓకేనా, లీగాలిటీ మనకి వెళ్ళడం జరిగింది. సో ఎవరైతే అప్పుడు ఇది ఇది మనీ కాదు, అసలు ఇది పీవీసీ అనేది కాదు అని అప్పుడు కూడా ఉన్నది సార్ రూమర్స్, అవన్నీ ఉంటూనే ఉంటాయి. నువ్వు ఇందాక మరి మన జమ్మికుంట సారు మాటల్లో అవన్నీ వస్తూనే ఉంటాయి, ఏదో 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 జరుగుతూ ఉంటాయి. పక్కోడు నీకు గెలుపుతా ఉంటారు, ఇది పీవీసీ మీద వేస్ట్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకో సిస్టమ్ వచ్చింది అంటారు, అది బాగుంది ఇది బాగుంది అవి ఇవి అంటుంటే ఉంటారు. బట్ నీకు ఏమనిపిస్తుందో నువ్వు గిన నమ్మితే ఖచ్చితంగా దాని మీద నిలబడి ముందుకెళ్తా ఉండు. అప్పుడు సక్సెస్ అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నాకు తెలీదు. బట్ ఎవరైతే 1 lakh తీసుకున్న వ్యక్తి అయితే స్టార్టింగ్ తో రోజు చేసుకొని 1 lakh అగర్ ఇక్కడ పెట్టిన వ్యక్తి నా ఎదురుగా 13 to 14 lakh వరకు కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు అంటే అది ఎలా వచ్చింది అంటే, ఎందుకు ముందు చెప్పాను నేను, 950 రూపాయలకి 850 నుంచి 950 రూపాయలకి మేము ఏ రోజైతే పీవీసీ మాట మేము సేల్ చేసామో నెక్స్ట్ డే 1150 రూపాయలకి కూర్చుంది. కొంతమంది ఆ టైంలో అమ్మారు. ఇక నాలాంటి వాళ్ళు అత్యవసరం ఉన్న వ్యక్తులు మాత్రం 350 400 రూపాయలు కూడా అమ్ముకున్నారు. సో ఎవరైతే ఆ టైంలో అమ్మకుండా ఈ 1150 1250 అయిన తర్వాత ఏది ఎప్పుడైతే లీగాలిటీ అంటున్నాం మనం, ఇప్పుడు లీగాలిటీ అంటే ఏంటంటే స్వాప్, అంటే పీటీపీ కాకుండా స్వాప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ టైంలో వాల్యూ వచ్చేసి 1250 రూపాయలు వాల్యూ చేసింది పీవీసీ. చూడండి ఇక్కడ కొంతమంది అప్పుడు యూఎస్డిటి డాలర్ కూడా ఇప్పుడున్న రేటు కంటే తక్కువ. ఆ రోజున మేము తీసుకున్న రోజున యూఎస్డిటి రేట్ అనేది ఇప్పుడు కంటే అప్పుడు తక్కువ. అంటే కొంతమందికి $1 కు పీవీసీ రావడం జరిగింది. ఆ $1 వచ్చేసి ఆ రోజున కొంతమందికి 87 రూపాయలు కూడా వచ్చింది. సో ఎవరైతే ఫస్ట్ డే నేనైతే చాలా తక్కువ ఫస్ట్ డే కానీ సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అయితే తీసుకున్నది జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే 80-90 రూపాయలకు తీసుకునే వ్యక్తులు, సో చూడండి 1250 రూపాయలకు మరి వాళ్ళు సేల్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించాలి ఏంటంటే, ఎవరైతే 1 lakh పెట్టిన వ్యక్తి జస్ట్ అప్పటి వరకు రిలీజ్ అయిన దాన్ని 12 lakh రూపాయలు తీసుకున్నారు. సో వాళ్ళకి ఇది పోగా ఇంకా రిలీజ్ అయ్యేది చాలా ఉన్నాయి అప్పటికి. సో ఆలోచించండి, అప్పుడే ఆ ఒక పట్టుదల ఇప్పటి వరకు రన్ అవుతూనే ఉంటది. సో మీరందరూ కూడా మరి ఇందులో నుంచి వెళ్ళి టేక్ అవే ఏం తీసుకుంటారో నాకు తెలీదు. విన్న వాళ్ళలో మరి ఓల్డ్ పీపుల్ కి మాత్రం ఎస్ ఇది పాత స్టోరీ కాదు, ఇది స్టోరీ అంటే జరిగిన దాన్ని జరిగినట్టు చెప్తే స్టోరీ అంటారు. ఇది పాతదే అయినా కూడా ఇట్స్ రియాలిటీ. సో ఇదంతా ఎవరిని మోటివేట్ చేయడానికి కాదు. సో ఎందుకంటే తినలేమంటే పద్ధతి కాదు. ఎక్కడైనా కూడా పెట్టిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఇది మన ఫ్యామిలీకి అవి మన ఇందులో నుంచి వచ్చిన మనీని ఫ్యామిలీకి అందజేసాము. మన ఫ్యామిలీ అక్కడ సేఫ్ గా ఉందంటే దట్ ఇస్ ద పీవీసీ పాయింట్ పార్లమెంట్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఇది కాదు అంటే అది కరెక్ట్ కూడా కాదు. ఓకేనా సార్? సో దట్స్ ఇట్. మీకు కూడా ఇప్పటి వరకు కూడా ఏదైనా నమ్మకం ఉంటే, ఖచ్చితంగా నమ్మకం ఉంటే జర్నీ అవ్వండి. లేదు ఇంకో దాని మీద నమ్మకం ఉంది అంటే ఇక్కడ పీవీసీ ఎవరిని కూడా ఆపదు. వద్దు అంటే ఎస్ ఆన్ ద వే ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కట్టుబెట్టలేదు. ఓకే సార్? సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది మరి ఈ విధంగా మీరు కూడా అందరూ కూడా ఉంటే సో మీకు కూడా ఖచ్చితంగా పీవీసీ అనేది వండర్ఫుల్ గా మీకు ఒక ఫైనాన్షియల్ గా మంచి లెవెల్కి తీసుకెళ్తారు సార్. థ్యాంక్ యూ. మీ అందరికి ఏం అర్థమైందో మరి. సో ఇది సార్ లాస్ట్ అండ్ ఫైనల్. ఎందుకంటే అందుకే కదా మీటింగ్ అనేది కూడా రన్ అవ్వడం కూడా అదే కారణము. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉన్నట్టయితే మీరు కూడా సక్సీడ్ అనేది ముందుకు వస్తుంది మీ అందరికి కూడా. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇంకొక 5 నిమిషాలు ఉంది, 7 నిమిషాలు ఉంది. మీ గురించి ఆపాను, లేకపోతే ఇంకా కొంచెం వరకు కూడా నేను మాట్లాడచ్చు. పూర్తిగా ఫైనల్ కూడా నేను మాట్లాడచ్చు. సో ఎవరికైనా ఏమైనా అర్థమై మాట్లాడాలనిపిస్తే కనుక ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వెల్కమ్ సార్ ఎవ్రీవన్. సూపర్ సార్. ఇంతవరకు చెప్పిన సబ్జెక్టులు చాలా సూపర్ సార్. ఎందుకంటే
కొత్త వాళ్ళకి ఇది ఒక అనుభవం సార్. మనకి ఏదైతే జరిగిందో దాన్ని మనము యూటిలైజ్ చేసుకున్నామో, ఎవరైతే యూటిలైజ్ చేసుకోలేరో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు వాస్తవానికి. కనుక క్రిప్టో నాలెడ్జ్ చాలా మందికి, మన పీవీసీ మెటా వాళ్ళకి లేదు వాస్తవానికి. చాలా మంది పీవీసీ మెటలో ఉన్నారు కానీ వాళ్ళకి క్రిప్టో నాలెడ్జ్ లేదు. మనం పీవీసీ మెటలకు రావడంతో క్రిప్టో నాలెడ్జ్ తో అంటే చాలా మంది బయట మార్కెటింగ్ యూఎస్డి తో కాన్సెప్ట్ అంటే వేరే వాటి గురించి మనం పోల్చట్లేదు, కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా మనకి తెలివి అంటే తెలియడం జరిగింది సార్ వాస్తవం క్రిప్టో గురించి. మనం ఏదైతే మనకు పీవీసీ మెటా మనకు లేదు పోయింది అనుకున్నామో, మనకు వాళ్ళు విత్డ్రా ఇవ్వడము, మంచిగా 14 యూఎస్డీల దగ్గర మనకి చాలా మందికి కూడా మంచి ప్రాఫిట్ తీసుకురావడము, మళ్ళీ అది అప్ అండ్ డౌన్ ఆడుతూ కిందికి రావడము అట్లా జరిగింది సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మోటివేషన్ సార్ ఇదైతే ఇంకా సబ్జెక్టు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఓకే, అందరూ బిజీయా? సార్ రాజా సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్, వెల్కమ్. నా పేరు కరుణాకర్ అండి. చాలా మంచి సార్. విషయాలు చెప్పారు. అదే ఏంటంటే ఒక స్కూల్కి వెళ్తే మనం గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ క్రిప్టో అనేది ఏంటంటే మనకు కూడా ఇందులో ఉన్న డౌట్స్ కూడా తీర్చుకోవచ్చు. ఇలాంటి ఒక ముచ్చట్లు అనేది చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అనేది తెలుస్తుంది సార్. మేము కొత్త యాక్చువల్లీ పీవీసీ మెటాకి అంటే మీరు ఎప్పుడో కార్స్ అంటున్నారు, అవన్నీ మేము చూడలేని అంటే ఇవన్నీ మాకైతే తెలుస్తున్నాయి కదా సార్. అంటే అప్డేట్ ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి. సో వండర్ఫుల్ సెక్షన్ సార్, బాగుంది సార్, మంచి విషయాలు చెప్తారు మీరు, రియల్ గ్రేట్ సార్, సూపర్ థ్యాంక్ యూ సార్. సార్. మాది కరీంనగర్ సార్, తెలంగాణ. కరీంనగర్ జమ్మికుంట మండల్. మీరు తెలంగాణ అన్నారు. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సో దీంట్లో మీకు అర్థమైంది ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మీరు కొత్త వారైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పీవీసీ మెటా యొక్క డెప్త్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం ఉంది. అందులో నేను పూర్తి చెప్పిన దాంట్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఇదేంటి, అంతకుముందు ఏంటి, ఇప్పుడు ఏంటి, సో ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ ఏంటంటే ఇక నెక్స్ట్ సెషన్ లో పూర్తిగా చెప్పాలంటే 2 రోజులు కూడా 2-3 రోజులు కంటిన్యూ చెప్పినా కూడా ఉండదు. అంటే అన్ని 48 గంటలు పూర్తిగా చెప్పినా కూడా ఉండదు కనుక నేను ఏం చేశానంటే షార్ట్ కట్ లో మొత్తం చెప్పాను. ఇక నెక్స్ట్ కొంతమందికి ఇక్కడ వేరే వాళ్ళకి ఏంటంటే డౌట్ ఏమొస్తాయంటే, ఇక్కడ మరి అంతా పోయింది మళ్ళీ ఎందుకు కిందికి వచ్చింది అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. బట్ అదంతా చెప్పాలంటే నేను అందుకే చెప్తున్నాను, ఆ 24 అవర్స్ కంటిన్యూ మాట్లాడినా కూడా ఉండదు. సో వాటన్నిటికీ మేము మధ్యలో అన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే మేము కూడా 13 తర్వాత 14 అవుతుంది అనుకున్నాం, కానీ మరి 14 కంటే మళ్ళీ కిందికి వచ్చి 13 తర్వాత 12 కూడా అవుతుంది, 12 తర్వాత 11 అవుతుంది అని చెప్పి మేము కూడా అనుకోలేము. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇక్కడ మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది పీవీసీ మెటా అనేది మామూలుది కాదు ఇది. ఎందుకంటే ఆ విధంగా మీరు ఇప్పుడు నా మాటల్లో మీకు అర్థమై ఉండాలా, నాకు తెలిసి మళ్ళీ నేనే చెప్పడం కాదు, మీకు అర్థమై ఉంటుంది. సో అదనమాట. అట్లా అని చెప్పేసి మరి మీరు ఎక్కడ డబ్బులు లేకున్నా తెచ్చి పెట్టుకోండి అనేది దీని అర్థం అది కాదు. సో దీస్ ద థింగ్స్ మేము ఏదైతే ఇట్స్ రియాలిటీ జెన్యూటీ ఉందో దాన్ని మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ ఇది మనీ విషయం కనుక, అంటే మీ ఒక్కరి గురించి కాదు సార్, జమ్మికుంట సార్, మీ ఒక్కరి గురించి నేను జనరల్ గా మాట్లాడుతున్నాను అనమాట. సో మీరందరూ ఇది విన్న తర్వాత ఎస్ వీఆర్ ద రన్ అవర్ యా అవుట్, అంటే మనం ఇందులో ముందుకు వెళ్ళొచ్చు వెళ్ళరాదు అనేది ఫైనల్ డిసిజన్ అనేది యూవర్స్ అనమాట. అంటే వినే వాళ్ళకి మేము చెప్పేది అందరికీ. సో అట్లా అనమాట, అంతే తప్ప మీకు చెప్పే విషయం ఏంటంటే, మేము కూడా ఆ రోజున మరి ఒక్కొక్క వ్యాలెట్ లో 2-3 వ్యాలెట్లు ఉంటే 3-4 వ్యాలెట్లకు కూడా మరి అప్పుడు మనకు నాలెడ్జ్ లేదు, ఒక ఎన్ని వ్యాలెట్ ఉంటే అన్ని వ్యాలెట్ చేసుకోవాలి కావచ్చు అని కూడా కొంతమంది 4-5 వ్యాలెట్ చేసుకోవడం జరిగింది. అంటే దానికి 1 lakh, దీనికి 1 lakh, దీనికి 1 lakh, ఒకేదానికి సీపడింగ్ చేసి కూర్చోలే. మరి అప్పటికి మన దగ్గర క్వార్జులు 4 ఉన్నాయి, అమెథిస్ట్ ఒకటి ఉంది. సో మనం ఏం చేయాలి మరి? ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ డిపి అని అప్పుడు మీకు తెలియలేదు, ఆ డిపి ఆప్షన్ ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో మేము 5 చేసాము. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ 5టికి కూడా 1 lakh పెట్టిన వ్యక్తి, సో 1 lakh పెట్టిన వ్యక్తి మాత్రమే 12 లక్షల రూపాయలు 13 లక్షల రూపాయలు తీసుకుంటే, సో తన ఇంట్లో 5 లక్షలు పెట్టాడు అంటే ఒక్కొక్క దానికి 12 లక్షలు అంటే దట్ ఇస్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంది అనేది. అంటే సిస్టమ్ అప్పటికి ఏం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇది పెట్టే ముందు, సో నేను మీకు మిలియన్స్ బిలియన్స్ సంపాదించే అవకాశాన్ని తీసుకొస్తున్నాను ఏ డే, అంటే ఒక రోజుకి.
నెలలకు కాదు, సంవత్సరాలకు కాదు చెప్పింది. సో ఏ డే, 1 డే అలా తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు మాతో రండి అంటే అర్థం ఏంటంటే, నేను ఈ రోజు సీడ్ ఫండింగ్ తీసుకొస్తే మీరు నెల రోజుల తర్వాత కాదు, ద సేమ్ డే కమ్ అంటే అదే రోజు రండి అని సిస్టమ్ అప్పటికి నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో మరి సార్ మీరు ఎలా దాన్ని ఫాలో చేశారు అంటే, ఇప్పటిదాకా చెప్పాను, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నోటిఫికేషన్. ఏ లీడర్ కూడా లేడు చెప్పే వ్యక్తి, మీరు చేసుకుంటే లాభాలు వస్తాయని చెప్పేసి ఆ రోజున ఆ ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్ ఏదైతే ఉందో వెరీ వెరీ క్రూషియల్. సో ఎవరికి చెప్పలేరు. బట్ ఒకరిద్దరు వ్యక్తికి ఆ రిఫరల్ వచ్చిన వెంటనే దాన్ని తీసుకొచ్చి గ్రూపులు డంప్ చేయడము. సో పబ్లిక్ అంతా ఏమైందంటే, ఇక్కడ ఇది కూడా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మన సిస్టానికి ఆ రోజున జరిగింది. మీరంటే కొత్త వాళ్ళు కానీ అందరికి తెలుసు. సో ఎవరో కొంతమంది ఏం చేస్తారంటే, మరి పర్సనల్ కాల్ చేసి ఇగో రిఫరల్ నెంబర్ ఇయ్యు, వాళ్ళ రిఫరల్ నెంబర్ ఇచ్చి ఇలా చేయని చెప్పడం జరిగింది. కొంతమంది అయితే గ్రూపులో పోస్ట్ చేయడం జరిగింది. అంటే అప్పటిదాకా తనకు చేయబట్టి తీసుకొచ్చిన వ్యక్తిని కూడా వాళ్ళు వదిలిపెట్టి, ఇది కూడా ఆటోపుల్ సిస్టమ్ కావచ్చు, మరి ఈ రోజున తన ఫోన్ తీయట్లేదు, తను చేసుకున్నాడో లేదో తెలియదు, సో మనం చేసుకోకపోతే మనకి డబ్బులు వచ్చేటి రావు కావచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది ఏమో అబ్బా ఛాన్స్ దొరికింది, 2 రోజులు నేను వాడి కింద ఉన్నాను కదా, ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతా అని కూడా ఆ విధంగా కూడా కొన్ని మైనస్ పాయింట్లు అయింది. సో కొంతేమో ఈ రోజు వచ్చింది రిఫర్ లింక్ వచ్చింది కదా, ఈ రిఫర్ చేసుకోకపోతే నాకు డబ్బు ఎక్కువ వచ్చేది తక్కువ వస్తుంది కావచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది అలా చెల్లా చెదిరపడిపోవడం జరిగింది. ఎట్లాగైతే నాకు 25 కార్డ్స్ మిస్ అయిందో, మళ్ళీ నాకు 4-5 కార్డ్స్లు వేరే వాళ్ళు కాల్ చేసి మరి నా దగ్గరికి రావడం జరిగింది. అది వేరే విషయం కూడా, ఎందుకంటే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని కొంతమంది లీడర్లతో కూడా నేను షేర్ చేసుకున్నాను పర్సనల్ గా. వీళ్ళు ఇలా వచ్చారు, బట్ రేపు పొద్దున వాళ్ళు అప్లైన్ లో కాల్ చేసి ఏమంటారో తెలియదు అంటే, వాళ్ళు సొంతంగా వచ్చారు ఇంకా మీకు నో ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. థ్యాంక్ గాడ్ ఇప్పటికి కూడా నాకు ఎవరు కానీ ఈ విషయాన్ని మీ కింద ఎందుకు ఐడి చేసుకున్నారని ఇప్పటివరకు ఎవరు అనలేదు. ఓకే సార్, సో ఇది సిస్టమ్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు సార్, రియల్లీ గ్రేట్ సార్. ఇది చాలా వాల్యుబుల్ వర్డ్స్ సార్. ఇలాంటి అప్డేట్ అయితేనే అప్డేట్ ఉంటేనే మాకు అనేది తెలుస్తుంటది. సో రియల్లీ గ్రేట్ సార్, ఇన్ఫర్మేషన్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఎనీ లీడర్స్, టైం అయితే అయింది మరి. ఓకే, సో మరి ఇక సెషన్ అనేది ఎండ్ చేసుకుందామా? టైం కూడా కరెక్ట్ అయింది కదా, 11 గంటల 1 నిమిషం అయింది. సో థ్యాంక్ యూ అందరికీ నమస్తే. సో రేపు మళ్ళీ మనం 9:40 మళ్ళీ మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికీ నమస్తే. జై పీవీసీ మేటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. జై పీవీసీ మేటా, జై పీవీసీ. థ్యాంక్ యూ. జై పీవీసీ మేటా, జై పీవీసీ మేటా, పీవీసీ మేటా. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేటా. పీవీసీ మేటా, పీవీసీ మేటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జై పీవీసీ. థ్యాంక్ యూ everybody, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రాజు సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేటా, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేటా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు బాగున్నారన్నా? బాగున్నాను. రాలేనట్టు